హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి లిస్ట్స్ అనమాట. ఓకే, సో మనకి పైథాన్ లో లిస్ట్స్, డిక్షనరీస్, టపుల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ అయితే లిస్ట్ అనమాట. అండ్ ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ అనేవి ఇవే. సో ప్రతిదీ మనం డీటెయిల్ గా చూద్దాం. సో అసలు ఫస్ట్ లిస్ట్ అంటే చూద్దాం. లిస్ట్ అంటే మనం ఆల్రెడీ చూసాం, బట్ స్టిల్ మీకోసం మళ్ళీ చూపిస్తా. ఇక్కడ చూడండి. ఓకే, ఇది లిస్ట్. కావాలంటే మీరు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అనొచ్చు. చూడండి, క్లాస్ లిస్ట్ అని వచ్చింది. సో ఇది ఒకటే లిస్టా? కాదు. మనం చూడండి, మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ. ఇది కూడా లిస్టే, ఇది కూడా లిస్టే, ఇలా ఇచ్చినా కూడా లిస్టే. అంటే మనం ఈ ఒక దాంట్లో ఏంటంటే మల్టిపుల్ డైరెక్ట్ తీసుకోవచ్చు. స్ట్రింగ్ ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే బూలియన్ వాల్యూస్ ఇవ్వచ్చు, నచ్చిన వాల్యూస్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్లో లిస్ట్ అనేది అంత కంఫర్టబుల్, ఏ వాల్యూ కంటే వాల్యూ తెచ్చుకోవచ్చు. ఈ లిస్ట్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లిస్ట్ని మనం తర్వాత మనం అప్డేట్ కూడా చేయొచ్చు. సో అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో లిస్ట్లో ఎలా రాయొచ్చో ఆల్రెడీ మీకు ఇప్పుడు క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. యాక్సెసింగ్. ఎలా యాక్సెస్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ లిస్ట్ ఇండెక్సింగ్ చూసాం కదా, సేమ్ అలాగే ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అన్నాను అనుకో, చూడండి ఎస్ఆర్కి వచ్చింది. అదే -1 అన్నాను అనుకో, చెప్పాను కదా -1 అంటే లాస్ట్ నుంచి వస్తుంది. సో యూట్యూబ్ వస్తుంది. చూడండి, మళ్ళీ చూసారా ఇక్కడ యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫ్రమ్ 1 to end అన్నా. ఇప్పుడు ఏం రావాలి మనకి? కోడ్స్, యూట్యూబ్ కూడా రావాలి. చూద్దాం. చూడండి, కోడ్స్, యూట్యూబ్ వచ్చిందా? 1 to end అన్నాం కాబట్టి ఇదంతా ఆల్రెడీ మీకు లిస్ట్ ఇండెక్సింగ్ ఆల్రెడీ కవర్ చేసా. సో అది కనుక మీరు ఇంకా చూడకపోతే ఒకసారి లిస్ట్ ఇండెక్సింగ్ కాదు, ఇండెక్సింగ్ కవర్ చేశాను. సో ఆ ఇండెక్సింగ్ ఇందులో మన లిస్ట్లో వాడతాం ఆల్రెడీ, ఆ వీడియోలో కూడా చెప్పా. సో అది కనుక మీరు ఇంకా చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసిరండి. ఓకే, సో మనం ఇంకోలా కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇఫ్ ఇలా మనం ఇలా రాసేసి ఎస్ఆర్కే ఇన్ అనేది ఒక కీవర్డ్ మనం పైథాన్లో వాడతాం చెకింగ్ కోసం అంతే. ఓకే, జస్ట్ చెక్ చేయడానికి. ఇన్ ఏ ప్రింట్ ఆఫ్ ఎస్. చూడండి, ఇప్పుడు ఏం చేశాను? ఎస్ఆర్కే అనేది ఏలో ఉందా అని అడిగా, ఏ అనే లిస్ట్లో ఉందా అని అడిగా. ఇక్కడ ఇన్ అంటే ఈ లిస్ట్ అంతా చెక్ చేస్తాను అనమాట, ఇన్ అనే ఆపరేటర్. ఇప్పుడు చూద్దాం, ఎస్ వచ్చిందా? ఇప్పుడు ఎస్ఆర్కే 1 అని ఇచ్చా. ఇప్పుడు నో వస్తుంది చూడండి. ఓకే, సో ఇలా కూడా మనం లిస్ట్లోంచి చెక్ చేయొచ్చు, ఒక వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు అనమాట. ఆల్ రైట్, నెక్స్ట్ టాపిక్ ఏంటి? చేంజింగ్. ఓకే, ఇప్పుడు మనం సేమ్ అలాగే ఇందాక వాడాం కదా, ఇండెక్సింగ్ వాడాం కదా, సేమ్ అలాగే వాడతాం. ఇప్పుడు A0 = పైథాన్ అన్నా, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను కదా. చూడండి, ఎస్ఆర్కే అప్డేట్ అయిపోయి పైథాన్ అయిపోయింది. ఇలా చేంజ్ చేయొచ్చు అనమాట వాల్యూస్ని. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనం 1 to end అన్నాను. 1 to endకి ఏం చేశానంటే ఇక్కడ పైథాన్ ఏద్దాం, పైథాన్ ప్రోగ్రామింగ్. ఇది కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఇలా లిస్ట్ ఇచ్చాం కదా, సో మనం దీనికి కూడా ఏంటంటే లిస్ట్ ఇవ్వాలి, లిస్ట్లో ఇవ్వాలి, ఎందుకంటే మల్టిపుల్ ఐటమ్స్ కాబట్టి. చూడండి ఇక్కడ ఎలా చేశానా. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో అంటే ఎస్ఆర్కే పైథాన్ ప్రోగ్రామింగ్ వస్తుంది. చూడండి, ఎస్ఆర్కే పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, అదే 3 ఐటమ్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఈ ఎండ్ వరకు, ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ మీరు ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఒకటి ఇవ్వలేదు అనుకోనండి, ఇక్కడ చూసారా ఒకటి ఎగిరిపోయింది లిస్ట్. సో మనకి డేటా ఎగిరిపోద్ది. ఇక్కడ ఒకటి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డేటా ఎగిరిపోయింది. ఇలా డేటా పోకూడదంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ రెండు రిమూవ్ చేసేసింది, ఈ 1 to end అనేది రెండు రిమూవ్ చేసేసి ఇది ఒకటే యాడ్ చేసింది. సో అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఇలాంటివి చేసినప్పుడు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ డేటా కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్ రైట్, ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొకటి కూడా చెప్పేస్తాను. ఇన్సర్ట్ ఆఫ్ 1 దగ్గర ఏం చేద్దాం అనుకున్నానంటే నేను కోడింగ్ అంటున్నా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తా చూడండి, ఎస్ఆర్కే కోడింగ్ కోడ్స్ యూట్యూబ్. ఎందుకు యాడ్ అయిందంటే నేను ఏం చెప్పానంటే ఇన్సర్ట్ అన్నాం కదా, ఎస్ఆర్కే అనేది 0 దగ్గర ఉంది, 1 ప్లేస్ లో కోడింగ్ యాడ్ చేయమన్నా. ఇప్పుడు ఏం చేసింది, ఈ రెండాటిని పక్కకి జరిపేసి ఫస్ట్ కోడింగ్ యాడ్ చేసింది, దాని తర్వాత మిగతా ఇండెక్స్లు అన్ని దీనికి వస్తాయి, తర్వాత కోడ్స్ యాడ్ అయిన తర్వాత యూట్యూబ్ యాడ్ అయింది. ఇక్కడ అందుకే ఎస్ఆర్కే కోడింగ్ కోడ్స్ యూట్యూబ్ అని. సో నెక్స్ట్ చూద్దాం యాడింగ్ ఎలాగంటే ఇప్పుడు మనం A.spend ఆఫ్ ఏం చేద్దాం, ఛానల్ అన్నాను ఇక్కడ. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడండి, ఏం చేస్తుందంటే అపెండ్ అన్నది ఈ లాస్ట్ ఐటమ్ ఉంటుంది కదా, దాని తర్వాత యాడ్ చేస్తాను అనమాట. అందుకని చెప్పేసి యూట్యూబ్ పక్కన ఛానల్ యాడ్ అయింది. ఆల్ రైట్, సేమ్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్సర్ట్ వాడచ్చు, యాడింగ్ కి ఇన్సర్ట్ వాడచ్చు. ఇన్సర్ట్ ఆఫ్ 1 ప్లేస్ లో సేమ్ ఇప్పుడే చూసాం కదా, సేమ్ అది రాస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ రాశాను, ఇన్సర్ట్ చూడండి కోడింగ్ అని యాడ్ చేసింది, తర్వాత కోడ్స్ యూట్యూబ్ వచ్చి. ఓకే, ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొక వే ఏంటంటే B = ఛానల్ పైథాన్ అన్న. ఇప్పుడు రెండు యాడ్ చేయాలనుకో, A + B అన్న. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి, ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్ పైథాన్ యాడ్ అయిపోయిందా. ఇలాగే కాకుండా మనం ఇంకోలా కూడా చేయొచ్చు, A.extend ఆఫ్ B అంటే ఏని B తో ఎక్స్టెండ్ చేయమని. ఎలా చేసినా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక += చేసినది వచ్చింది, ఎక్స్టెండ్ వాడిన అలా వచ్చింది. ఇది మరి ఎందుకు ఉన్నాయి అని మీరు అడగొచ్చు. ఈ రెండు రకాలు ఒకటే పని చేస్తున్నాయి కదా, రెండు రకాలుగా ఎందుకు ఒకటే ఉంచొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇందులో మల్టిపుల్ ఐటమ్స్ మల్టిపుల్ పీపుల్ వర్క్ చేశారు, సో మల్టిపుల్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా.
ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ అన్న ఫంక్షన్ ఉంది అనుకో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మీకు నచ్చింది వాడుకోవచ్చు, మీకు ఏది కంఫర్ట్ అయితే అది వాడుకోండి. ఓకేనా, బట్ మీకు ఆ మెథడ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి తెలియాలి. ఎందుకంటే మీకు రేపు ఇంటర్వ్యూలు అడిగారు అనుకో, ఏం చెప్తారు? తెలియదు చెప్తారా? తెలియదు అన్నారంటే అర్జెంట్గా బయటకు వెళ్ళిపోమంటారు అనమాట. అందుకని చెప్పి ప్రతిదీ తెలుసుకోవాలి. ఎందుకంటే పైథాన్లో చాలా ఈ మెథడ్స్ ఎక్కువ అనమాట, పెద్దానికి మెథడ్ ఉంటుంది. అందుకనే అన్ని ఫాస్ట్ చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే రిమూవింగ్ చూద్దాం. రిమూవింగ్ ఎలాగంటే ఇప్పుడు మనం ఏ డాట్ రిమూవ్ ఆఫ్ ఎస్ఆర్కే అన్నాను అనుకో, చూడండి ఎస్ఆర్కే రిమూవ్ అయిపోయిందా. ఓకే, ఇది ఒక వే. ఇంకొక వే చూద్దాం. రిమూవ్ తర్వాత ఏముంది, రిమూవ్ కి డైరెక్ట్ వాల్యూ పాస్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే పాప్ ఆఫ్ అన్నా, పాప్ ఆఫ్ 0 అన్నా. ఇప్పుడు చూడు పాప్ ఆఫ్ 0 అన్నా సరే సేమ్. లేదు ఇక్కడ పాప్ కి ఏంటంటే ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వాలి. సో పాప్ ఆఫ్ 1 అన్నాను అనుకో, చూడండి ఎస్ఆర్కే ఉంది, కోడ్స్ పోయింది, యూట్యూబ్ వచ్చింది. ఓకేనా, ఇది పాప్ ఆఫ్ అంటే. తర్వాత డెల్ అనే కీవర్డ్ యూస్ చేసి ఏ ఆఫ్ 0 అన్న. డెల్ ఏ ఆఫ్ 0 అంటే డిలీట్ ఏ ఆఫ్ 0. చూడండి ఏ ఆఫ్ 0 రిమూవ్ అయిపోయింది, కోడ్స్ యూట్యూబ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు డెల్ ఏ ఆఫ్ 2 అని అనుకో, యూట్యూబ్ ఎగిరిపోద్ది, ఎస్ఆర్కే కోడ్స్ వస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ చూసారా, ఎస్ఆర్కే కోడ్స్ అని వచ్చింది. ఇలా 3 రకాలుగా మీరు ఒక లిస్ట్ నుంచి అయితే డిలీటింగ్ అయితే చేయొచ్చు అనమాట. డిలీటింగ్ ఆర్ రిమూవింగ్ అయితే చేయొచ్చు. ఆల్ రైట్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, లూపింగ్. మనకు లూపింగ్ ఆల్రెడీ తెలుసు, బట్ స్టిల్ నేను రాస్తాను మీకోసం. ఇది రిమూవ్ చేస్తాను. ఫర్ ఐటమ్ ఇన్ ఏ ప్రింట్ ఆఫ్ ఐటమ్ ఏమవుద్ది ఇప్పుడు, ఒక్కొక్కటి అంటే ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ అనేది లైన్ బై లైన్ ప్రింట్ అయిపోతాయి. చూడండి ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఒక్కొక్క ఐటమ్ ప్రింట్ అవడానికి ఇలా రాస్తాం అనమాట. ఇది లూపింగ్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ అంటే మనకి సార్టింగ్ చూద్దాం. సార్టింగ్ మీకు ఎలాగైనా నెంబర్స్ ఇస్తాను ఇక్కడ. ఓకే, సార్టింగ్ ఎలా అంటే ఇప్పుడు మనం ఏ డాట్ సార్ట్ ఆఫ్ అన్నాం అనుకో, అన్ని నెంబర్ సార్ట్ అయిపోతాయి. ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నాను ఇక్కడ, మీకు చూపిస్తా చూడండి. 1 4 12 23 చూసారా, అన్ని సార్ట్ అయిపోయి వచ్చినాయి. ఇప్పుడు మనకి రివర్స్ ఆర్డర్ కావాలి, ఇది అసెండింగ్ ఆర్డర్. మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకో, ఏం చేస్తే సింపుల్ గా ఇక్కడ సార్ట్ అన్న ఫంక్షన్ దగ్గర రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఎలాగే ఇవ్వాలి గైస్. ఓకేనా, ట్రూ క్యాపిటల్ రివర్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. రివర్స్ ఈక్వల్ ట్రూ అని అన్నాం. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, అన్ని రివర్స్ వచ్చింది సరే, కరెక్ట్ గా రివర్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంటుంది గైస్. ఇక్కడ ఏంటంటే మనకి రివర్స్ అని కాకుండా కీ ఉంటుంది. సో ఇప్పుడు కీ ఈక్వల్ టు ఎందుకు రాస్తామో చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ కి అయితే ఇది పనిచేయదు, సో అందుకని చెప్పి దీన్ని స్ట్రింగ్స్ కింద మారుస్తాను. సో గైస్ ఇక్కడ చూడండి, నేను నెంబర్స్ తీసేసి ఇక్కడ స్ట్రింగ్స్ అయితే ఇచ్చాను. ఒకసారి సార్టింగ్ చేసి చూద్దాం ఏమొచ్చింది. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ వచ్చేసినాయి, తర్వాత స్మాల్ లెటర్స్ వచ్చింది. అవునా, చూడండి ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అనేవి ముందుకు వచ్చేసినాయి, తర్వాత స్మాల్ లెటర్ వచ్చింది. సో ఇలా అవ్వకూడదంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కీ అని ఒక ఉంటుంది అనమాట. కీ ఈక్వల్ టు str డాట్ ఫ్లోర్ అన్నాం అనుకో, ఇప్పుడు ఇందాక ఏంటంటే కేస్ సెన్సిటివ్ సార్టింగ్ అయింది, ఇప్పుడు కేస్ ఇన్సెన్సిటివ్, కేస్ తో సంబంధం లేకుండా సార్టింగ్ అయితే అవుతుంది. అంటే చూడండి చూసారా, ఇప్పుడు సి తర్వాత వై. ఓకే, ఇప్పుడు చూడండి కేస్ ఇన్సెన్సిటివ్ సార్టింగ్ అంటారు. ఇది ఒకసారి మల్టిపుల్ వాల్యూస్ ట్రై చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఇలా రాశాను. ఇప్పుడు మీకు ఇది రివర్స్ లో కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ రివర్స్ లో కావాలనుకో, ఏ డాట్ రివర్స్ ఆఫ్ అంటే లిస్ట్ రివర్స్ అయిపోతుంది అనమాట. చూడండి యూట్యూబ్ కోడ్స్ వేస్తారు, ఎంత పెద్ద లిస్ట్ సరే రివర్స్ అయిపోతుంది. ఇది ఒక ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కాపీయింగ్ జాయినింగ్ కదా, ఈ రెండు చూద్దాం. ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ డాట్ కాపీ ఆఫ్ అన్నాను అనుకో, ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ ఆఫ్ బి కూడా చేద్దాం. ఇప్పుడు చూడండి ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా కాపీ చేయొచ్చు, లేకపోతే మనకి ఇంకోటి కూడా ఉందన్నమాట. బి ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఏ, ఒక లిస్ట్ ఆఫ్ అన్న ఫంక్షన్ కి ఇంకొక లిస్ట్ యాడ్ చేసాం అనుకో, అదే లిస్ట్ పాస్ చేసాం అనుకో, సేమ్ అది ఏం చేస్తుంది అంటే ఒక ఇచ్చిన పాస్ చేసిన దాన్ని తీసుకుని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ వేరియబుల్ కి అసైన్ చేస్తుంది. చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది. అందుకే ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఏ అన్నా లేకపోతే లిస్ట్ ఆఫ్ ఏ అన్నా కాపీ ఆఫ్ ఏ అన్నా సరే, ఒక డూప్లికేట్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ కి అసైన్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఆల్ రైట్. ఇప్పుడు జాయినింగ్ చూద్దాం. ఇప్పుడు జాయినింగ్ ఎలాగంటే, ఇప్పుడు బి ఈక్వల్ టు 1 2 3 అన్నాను అనుకో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు బి అన్నా. ఇప్పుడు చూడండి ప్రింట్ చేస్తున్నా, చూడండి ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ 1 2 3 యాడ్ అయిపోయినాయి. సో ఇది ఒక వే ఆఫ్ జాయినింగ్. లేకపోతే ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ బి అంటాం, ఇది కూడా జాయినింగ్, ఇది ఆల్రెడీ చూసాం. ఇంకొకలా యాడ్ చేయొచ్చు అంటే ఫర్ లూప్ రైట్స్ ఫర్ ఐటమ్ ఇన్ బి ఏ డాట్ అపెండ్ అన్న ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, అలా వాడాలో అపెండ్ అన్న ఫంక్షన్ ఇంకో ఐటమ్ ఏ డాట్ అపెండ్ డాట్ ఐటమ్ అన్న. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బీలోని ఐటమ్స్ అన్ని ఒకటి ఏకి యాడ్ అవుతాయి. ఎక్కడ యూట్యూబ్ తర్వాత ఫస్ట్ 1 యాడ్ అవుద్ది, తర్వాత మళ్ళీ 1కి 2 యాడ్ అవుద్ది, తర్వాత 1కి 3 యాడ్ అవుతుంది. కాబట్టి చూడండి సేమ్ అవుట్పుట్ వస్తుంది. చూసారా, ఇలాగ యాడ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం ఈ లిస్ట్ జాయినింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ టాపిక్స్ అన్ని చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కడన్నా చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో పుష్ అవుతుంది. అండ్ ఆల్సో వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను గైస్, ఎందుకంటే యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి అక్కడ జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. ఇక నేను వీడియో పోస్ట్ చేయగానే అక్కడ లింక్ అయితే షేర్ చేస్తుంటాను. ఆల్సో కొంచెం కింద స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ లో కొన్ని అఫిలియేట్ లింక్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి అఫిలియేట్ లింక్స్ చెక్అవుట్ చేయండి. దాని ద్వారా మీరు ఏమన్నా పర్చేస్ చేస్తే కనుక ఈ ఛానల్ కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో కొనాలని రూల్ ఏం లేదు, ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ లింక్ ద్వారా కొండకైతే ట్రై చేయండి. ఓకే, సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. బై ది వే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే.